నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, పేదలను లక్ష్యంగా చేసుకుని పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ గా పిలిచే సైబర్ మోసాలు భారీగా పెరిగాయని కేంద్ర హోంశాఖ తాజాగా నివేదిక వెల్లడించింది. వీటి ద్వారా నిత్యం ప్రజలు భారీ స్థాయిలో నష్టపోతున్నారని తెలిపింది. ఈ మోసాల కోసం సైబర్ నేరగాళ్లు గూగుల్ వేదికను విస్తృతంగా వాడుకుంటున్నారని పేర్కొంది. విదేశాల నుంచి లక్షిత ప్రకటనలు ఇచ్చేందుకు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ సౌలభ్యంగా ఉంటుంది. పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ గా పిలిచే ఈ తరహా మోసాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో మనీ లాండరింగ్ తో పాటు సైబర్ బానిసత్వం ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి అని తాజా నివేదిక పేర్కొంది. భారత్ లో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ను ఉపయోగించి భారీ స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. రుణాలను ఇస్తామంటూ ఫేస్బుక్ వంటి వేదికల ద్వారా లింకులను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. అయితే ఈ తరహా మోసాలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, గూగుల్, ఫేస్బుక్ వంటి టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఏమిటి పిగ్ బుచరింగ్ స్కామ్? తేలికగా మోసపోయే వ్యక్తులను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. అటువంటి వారిలో విశ్వాసం కలిగించేలా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. అనంతరం క్రిప్టో కరెన్సీ లేదా మరో లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టేలా ఒప్పించి చివరకు ఆ నగదును తస్కరిస్తారు. ఈ తరహా ఆన్లైన్ మోసాలనే పిగ్ బుచరింగ్ గా వ్యవహరిస్తారు. పందులను వధించే ముందు కసాయి వాటిని మంచి ఆహారం అందించే కోణంలో ఈ పదం వ్యవహారంలోకి వచ్చింది. 2016లో తొలిసారిగా చైనాలో మొదలైనట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మోసాలు భారీగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.